యూజువల్గా నార్మల్ డెలివరీస్లో ఈ ప్రొలాప్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే. అది కూడా జనరల్‌గా మోర్. నార్మల్ ఎందుకంటే డెలివరీ నార్మల్ డెలివరీస్లో ముక్కిచ్చి డెలివరీ చేస్తాం కదా. హ్మ్. సో ఈ హ్మ్. ఎలాస్టిసిటీ అనేది బాగా పోతుంది. హ్మ్. సిజేరియన్స్లో ప్రొలాప్స్ అనేది అంత ఎక్కువ ఉండదు. హ్మ్. బికాజ్ మనము పెయిన్స్ రాకుండానే అవును. ఆ ఎలాస్టిసిటీని మనం ఏం పోగొట్టకుండానే డెలివరీ చేస్తాం కాబట్టి. హ్మ్. నార్మల్ డెలివరీస్ కూడా మోర్ దెన్ 2, కొంతమందికి 3, 4, పాతకాలంలో అయితే 15 డెలివరీలు అట్లా చేసుకునేవాళ్ళు. హ్మ్. వాళ్ళకి అసలు ఫ్యామిలీ ప్లానింగ్ అంటేనే తెలీదు. తెలీదు. అవును. సో ఈ బేబీ పుట్టాలి, పీరియడ్ రాకుండానే మళ్ళీ ప్రెగ్నెంట్ అయిపోయేవాళ్ళు. హ్మ్. సో అలాంటి వాళ్ళకి ఎక్కువ అనమాట ఇది కిందకి ఆర్గన్ జారిపోవడం. హ్మ్. జారిపోయి అంటే ఒక ఏజ్ వచ్చాక, అంటే ఏజ్ ప్రాసెస్ మళ్ళీ ఇది. అంటే ఒక 40-50 ఇయర్స్ తర్వాత మనకి మామూలుగానే స్కిన్ అంతా జారుతుంది. హ్మ్. ఇక్కడ కూడా అన్నీ జారిపోతాయి. అంటే అది కూడా మెయిన్ అంటే ఎలాస్టిసిటీ. హ్మ్. అంటే ఆ రీకాయిలింగ్ అనేది గట్టిగా పట్టుకోలేక ఇట్లా వదిలేస్తుంది బాడీ అంతా. ఓకే. సో అప్పుడు అందుకని ఓల్డ్ ఏజ్ ప్రాబ్లం ఇది. హ్మ్. యూజువల్గా మనకి 50 తర్వాత వాళ్ళు వస్తూ ఉంటారు. అమ్మ ఇట్లా ఏదో కింద నుంచి ఏదో బయటకు వస్తుంది, నా హ్మ్. పేగు జారింది, కొంచెం నాలెడ్జ్ ఉండే వాళ్ళైతే నా గర్భసంచి జారింది, హ్మ్. ఇలాంటి వాటితో వస్తారు. సో మెయిన్ ఏంటంటే వాళ్ళకి సంథింగ్ ఈజ్ కమింగ్ అవుట్, ఏదో హ్మ్. బయటకు వస్తుంది, అది మెయిన్ కంప్లైంట్ వాళ్ళకి. హ్మ్. ఆ కంప్లైంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? కొంచెంగా ఉన్నప్పుడు చూసుకోవడం, ఏదో చిన్నగా వస్తుంది. కొంతమంది ఏం కాదులే అంటే సిగ్గు వల్ల భయం వల్ల చెప్పుకోరు.